నామమునకు ఘనత కలుగునుగాక. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వాక్యాలు మనం చదువుకుంటున్నాము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. దేవుడు మనకి ఏదైనా ఒక మేలు చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మన పిల్లలు పాస్ అయితే, లేకపోతే వెడ్డింగ్ డే, లేకపోతే బర్త్డే, అలాంటి దినాలన్నీ వస్తే మనం ఏం చేస్తామండి? కృతజ్ఞతాస్తుతులు కూడికలు పెట్టుకుంటాం, దేవుని స్తుతిస్తాము, మహిమపరుస్తాం, పాటలు పాడుకుంటాం, సంతోషంగా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి విషయమునందు మీరేం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మనం మేలుగా ఎంచుకున్నా కీడుగా ఎంచుకున్నా దేవునికి స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నామని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. కీర్తనలు 107:15 వాక్యములో మనం చూస్తే, ఆయన కృపను బట్టి ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చూస్తున్నాం. ఆయన కృప ఏమిటండి? మనం బ్రతికుండటమే ఆయన కృప. ఇంకా మనం గమనిస్తే ఆయన కృప చేత మనకేమిచ్చాడు? మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన తన మహాకృప చేత మహాప్రేమ చేత మిమ్మల్ని ఆయనతో కూడా బ్రతికించి ఉన్నాడు. ఆ కృపే మనకిచ్చిన రక్షణ. ఆ రక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకి ఏం చేయాలో? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సినటువంటి వారము అయి ఉన్నాం. ఇంకొకటి మనం గమనిస్తే, ఆయన మనల్ని ప్రేమించి ఆయనతో కూడా మనల్ని బ్రతికించుకున్నాడు. అది ఆయన కృప అని మనం గమనించుకోవాలి. మనం గమనించినప్పుడు ఆయన తాను ప్రేమించే వారికి సమస్తము సమకూడి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటకై సమకూర్చి జరిగించును అని రోమా 8:28 కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ఆయన సమస్తం మనకు మేలు జరిగించుటకే సమకూర్చి జరిగిస్తాడు. ఎందుకంటే తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, కుమారుని మన కొరకు ఈ లోకములో బలియాగంగా సమర్పించుకున్నాడు. ఆ కుమారుడు తన ప్రాణం బలియాగంగా ఇచ్చుటకు ఆయన మేలుగా ఎంచుకున్నాడు. మన మేలు కొరకు ఎంచుకున్నాడు. ఆయన తన కుమారుని ప్రాణం మన కొరకు పెట్టించాడు. మనమైతే అలా చేయలేం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకేం చేసేవాడు? మేలు చేసేవాడు, కీడు చేసేవాడు కాదు. కనుక ఏది జరిగినా ఇదే నా ప్రభు చిత్తము, కాబట్టి దేవునికి స్తోత్రము, వందనాలు వేసేయని చెప్పుకోవటం మనం నేర్చుకోవాలి. మనం దేవుని తిట్టుకోవటం, అలుక్కోవటం. కొంతమంది అలుగుతారు, కొంతమంది విసుక్కుంటారు, కొంతమంది ప్రార్థన మానేస్తారు. ఏమంటారు? మేము అడిగింది దేవుడు మాకు ఇవ్వలేదు, అందుకని ఆ దేవుని మీద మేము అలిగాం, మేము ఇచ్చే వరకు ఇంకా ఆయనతో మాట్లాడుకోం, ప్రార్థన చేయం, దేవుని సన్నిధికి వెళ్ళాం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనకి ఏ మేలు జరగాలన్నా దేవుని ఎదురు నుంచి జరగాల్సిందే. మనుషులు చేయాలన్నా కూడా దేవుడు సెలవు ఇవ్వాల్సిందే తప్ప మనుషులు వాడు సొంతగా ఎవరు కూడా చేయరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకంలో ఏ మేలు జరగాలన్నా ఏది జరిగినా అది దేవుని కృప అని ఎరిగి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనము నేర్చుకోవాలి. అలాగ మనం జీవించుకున్నప్పుడు ఇంకా మనకు ఎక్కువగా దీవెనలు ఆశీర్వాదములు దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడని గ్రహించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, నువ్వు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు నాయన. మాకేది చేసినా అది నీ చిత్తములో మాకు మేలని ఎరిగి మేము నిన్ను గణపరచగలిగే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే ధన్యత మాకు అందరికీ దయచేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.